టంకణాదిత్య కవిరాజ శిఖామణి నన్నెచోడుని కుమార సంభవ కావ్యం 27వ భాగం 21-11-24 షష్టాశ్వాస శ్రీవాణీవరు అఖిల కళావిదు అఘరహిదు లలాటేక్షు త్రితత్వావిష్కృతమతి అఖిల శుభాబహు అనిమాది గుణ గణాలంకారున్ శోభాయుక్తమైన వాక్కుల చేత్ శ్రేష్ఠుడైనవాడు సకల కళా కోవిద్ పాప లేనివాడు పాపరహిత భూలోక ఈశ్వర్ సత్వాది తత్వత్రయం చేత ఆవిష్కృతమైన మతి కలవ సర్వశుభాలనిచ్చేవ అనిమా మొదలైన 8 ఐశ్వర్యాలు కలవ అయిన కృతిపతి అయిన జంగమ మల్లికార్జున దేవుణ్ణి స్మరించాడు. పరమేశ్వరం తపో మహిమనర్చించి మెచ్చించి నిజాధీశ్వరుడుగా పడయుదునని తపోవనంబునకు పోవ నిశ్చయించి కన్యాంతపురంబునన్ సనుదెంచెనంత హిమవంతుండరుగుదెంచి విరహాసరాత్తిన్ తీవ్ర కరాహతేందు రేఖయుంపోలే వివర్ణయ్యున్న హైమవతిన్ కని నెమ్మనంబున తల్లడిల్ల పరమేశ్వరుడి తపప్రభావం చేత పూజించి మెప్పించి తన భర్తలుగా పొందుతానని తపోవనానికి పోవటాన్ని నిశ్చయించిన పార్వతి కన్యాంతపురానికి వచ్చాడు. అప్పుడు హిమవంతుడు వచ్చి వియోగాగ్ని చేత సూర్యుడి చేత దెబ్బతిన్న చంద్ర కళలాగా కాంతిహీనమై ఉన్న ఆమెను చూసి మనసులో కలత చెందాడు. ఏదో అంటారు, పుడికి వైచిన మువ్వంపు పొరయువోలు వాడి స్వమరుచు మేదీగ వంది కంది గలది నీవింత వగకూరి విన్నబారి ఉనికి దుఃఖాబ్ది మమ్మిడి ఉనికి కాదే అన్న. పుడికి వైచిన మువ్వంపు పొరయుపోలి వాడి స్వమరుతు మేదీగ వంది కంది వెలది నీవింత వగకూరి విన్నబారి ఉనికి దుఃఖాబ్ది మమ్మిడి ఉనికి కాదు. అమ్మాయి తుంచేసినటువంటి మృదువైన పై బట్టలాగా నీ దేహలత వాడిపోయి వెలవెలబారుతోంది. నీ వింత దుఃఖం నుండి వికాసమనేటువంటిది పోయింది. మమ్మల్ని దుఃఖ సముద్రంలో ముంచటానిక ఎందుకమ్మా ఈ బాధ అని అనేక ప్రకారముల తన్ను సంతరిస్తున్న పార్వతి నిజాభిప్రాయం అచలాధీశ్వరుడు కెరిగింపుమని చతురక ఎరింగించి కనుక ఎందుకమ్మా ఉళ్ళింత కష్టపెట్టుకుంటావు అంటే ఆమె మనస్సులో ఏముందో చతురిక హిమవంతుడికి చెప్పు. కడలేని విరహ వేదన నిడుగడపడుచుండెనంటని భరమెల్లన్ మురుడు నెయ్యిత తపోవర్తన నొడలేర్చెదనదికి దారుణ ఉగ్ర అటవుల. అయ్యా, అంతం లేని శివ విరహాగ్ని చేత బాధపడి కష్టపడుతుండం కంటే శివుణ్ణి పొందటానికి భయంకరమైన అడవులకు వెళ్ళి తపస్సు చేస్తాను. అందుకని నేను శరీరాన్ని తపింపచేస్తా అంటోంది మీ అమ్మాయి అని విన్నపంబు చేసి వీడ్కొని చన నిశ్చయించగలది. చుతిరిక పలికిన విని తీవ్రానలాహతి నవనీత పిండంబునం పోలే శోకనలాహతింకడంగు హిమవంతుడు
అనేక ప్రకారముల అనునయించుతూ ప్రియనందన నెత్తి కౌగితం దిగిచికొని కనుక అని మనవి చేసి వీడ్కొని వెళ్తామానికే నిశ్చయించిందండి ఇక్కడి నుంచి అని చతురిక పలక తీవ్రమైన అగ్ని దెబ్బ చేత వెన్న ముద్ద కరిగినట్లుగా కరిగి హిమవంతు అనేక విధాలుగా ఓదారుస్తూ అనుగు కూతుర్ని తీసుకొని దగ్గరికి లాలిస్తూ అలా అంటున్నాడు. వలవదు తల్లి నీకు తగువాని వయోగుణ రూపవంతుని వలచిన వాని చేసద అవశ్యము నీవు తపంబు సేయబో దళపకుమమ్మ చిత్త పరితాపము సేయకుమమ్మ మాకు కోమలి వనదుర్గవాసము ప్రమాదమగున్ తగదాడు వారికి అన్న. అమ్మా నువ్వు తగిన వాడిని నీకు తగినవాడు యవ్వనవంతుడు గుణవంతుడు సౌందర్యవంతుడు అయిన వాణ్ణి నువ్వు కోరిన వాణ్ణి తప్పక తెచ్చి నీకు వివాహం చేస్తా. తపస్సుకు మాత్రం వెళ్ళద్దు. మాకు మనసు పరితాపాన్ని కోర్చదు. అడవులలో నివసించడం ఆడవాళ్ళకి చాలా అపాయకరం. అది ఇంకాక దొర ఎదిగి కోరవలదే మరహరునకు నీకు హస్తి మసకాంతరం ఆ వరమునకు నీకు పర్వత పరమాణత్వంతరము తలపతి ఎట్టులగున్ అన్న. నువ్వు కోరేది మన అందుబాటులో ఉండాలి, మనకన్నా ఉన్నతంగా ఉండాలి, లేక సమాన స్థాయిలో ఉండాలి. కనుక పారం సామ్యం ఎరిగి పోలిక ఎరిగి ఏదైనా కోరుకో. ఆ శివుడికి నీకు ఏనుగుకి దోమకు గల వాసి అంత తేడా. అంటే ఈయన పొరపాటు చెప్పాడు కానీ శివుడి ఏనుగైతే నువ్వు దోమ అన్నట్టుగా అర్థం. ఆయన శివుడు నువ్వు దోమ. ఆ ఉత్కృష్టునకు నీకు కొండకు పరమాణువుకు గల అంత తేడా. ఆయన కొండ, నువ్వు పరమాణు. కనుక అతడు నీకు భక్త ఎలా అవుతాడమ్మా అన్న. చిరుత ఎదిరి నిందు ఎరగవు కాన నీ అద్ధి కారణముగా అనియత వాన కాదులతని దాసులుగా కాన రేమ మామగాగ నేలకు చిరుత నిదిరి నిండు ఎరుగవు. చిరుత వెదిరి నిండు ఎరుగవు నీవు కాన నీ అద్ధి కారణముగా అనియదు అబల వాసనాదులతని దాసులుగా కానరు ఏను మామగాగ ఏలకూడు అన్నారు. ఇంటి అమ్మాయి చిన్నదానివై నువ్వు ఎవరిని నిన్ను అవతల వాడు ఎలాంటి వాడు నీకు తెలియదు. నీ కోరికను అనుసరించి చెప్తున్నావు. ఇంద్రాదులు అతన్ని దాసులకైనా గోప ఆయనకి దాసులుగా ఉండటానికి కూడా సమర్థులు కా. అలాంటిది నేను ఒక కొండని ఆయనకి మామని ఎట్లా అవుతానమ్మా అన్నారు. అనుచుండే మరియు మేనక భస్మాకులితలోచన తల్లి కూడా వచ్చి పువ్వో అని చేరేవిన గందునని ఆశిల్లెడు యోసరిల్లెడు నా మై జీవంబు నిలుచునే నేను పోవిడిచి మహోగ్ర దుర్గముల పాల్పడగా. కనుక పువ్వో అని చేతితో రేపినంత మాత్రంతో కందిపోతావు. కనుక నువ్వు అంత సుకుమారి. కనుక నువ్వు ఈ కాననలో అడవుల్లో తపస్సు చెయ్యలే. నిన్ను మహాభయంకర దుర్గాల పాలు చేసి నా ప్రాణాలతో నేను బతకలేనమ్మా అని తల్లిగా తాను బాధపడి తలిరాకు కంటెను మెలపారు నడుము
ధర మీద మోపెడు తెరలిపో క్రొవ్విది తొన కంటే కోమలంబగుమోం రేయండ ముట్టిన నోయుదద్ద ధవనంపు పొరకంటి నవకంపు మెయితీగ వడగాలి సోకుడు వాడు లగ్గ నా ఆదిగర్భేశ్వరి వంటిన అంటిన కందెడు నెల కన్నెరుంగరే ఎరుంగవు నేని ముందు శిలన్న ఉనికి వెలువడ ఉత్సహింప తలచి తేనియనిది తుదియాక ఎత్తు నెయ్యిదవే నేరదు కాన నీ వింద ఉండి కోర్కె సేకురు సర్వేసు కొలువుము అబల. చివురాకుల కంటే మెత్తగా ఉండే పాదాలు నీ వాటిని నేలపైద మోపినంతనే కాలిపోతాయి. కొత్తగా విరిసిన కలువ కంటే కోమలమైన నీ ముఖం వెన్నెల త్రాగితేనే బాధపడు. దమనం పైకట్ట కంటే అపకరమైన నీ దేహలం అంటే దమనం కంటే లేతగా ఉండే నీ దేహమనే తీగ వడగాల్పు తాకగానే వాడిపో. నీవు ఆది గర్భేశ్వరి అంటే అందితే ముట్టుకుంటే కందిపోయేదా. ముందు ఆ చంద్రవశ్యపు అలా ఉండగానే బయటకి ఉత్సాహం చూపి కోరుతావా. అసూర్యం పశ ఎండలోకి కూడా రావు అంటే అంతఃపురంలోనే ఉంటావు. అలాంటి నువ్వు వెళ్ళి అరణ్యాలు తపస్స. నీ కార్యం ఎలాను చివరికి సిద్ధించదు. నీకు నీ అనుకున్నది నెరవేరు కనుక ఇక్కడే ఉండి నీ కోరిక నెరవేర్చుకో. కావాలంటే సర్వేశ్వరుని పూజ చేసుకో. ఏం కావాలంటే అది మేము ఏర్పాటు అని మేనక కూతుననుల ఎంపున మా ఉమా అంది. ఉమా వెళ్ళద్దు అని అందుకనే ఉమ అయిందంటారు. పట్టు కొలుపుచుండే అంత అంతిపురంబున కల వృద్ధి కంచుక ప్రౌఢాంగల్ తమ బలిమియు కలిమి మెరచు నగజ భంగించుతూ అగ్గించు. అలా మేనక పుత్రికను ఓదారుస్తూ పట్టు పరుపుతుంది. అప్పుడు అంతఃపురంలోని వృద్ధ కంచుకలైన జానలైన స్త్రీలు తమ శక్తియుక్తులు ప్రదర్శించి పార్వతిని మందలిస్తూ పొగుడుతూ ఏం చెప్పారో చూద్దాం. అలవు దేలవు కడు కొమరాలవు కోమలి ముద్దరాలవు తగ మంచాలం దేలవు కాకిది కాలమే తపమున అపార కాంతారములు అన. నువ్వు స్త్రీవమ్మాయి, అమాయకురాలివి, చాలా అందగత్తెవి, సుకుమారివి, బేలవు. నీకు ఈ తపస్సు అనేది సరైందిక. బేలవైన స్త్రీ కనుక అపారమైన అడవుల తపస్సు చేయటం నీకు సాధ్యం కాదు, వెళ్ళద్దు అని. ఇద్దబొట్టువోలే ఇంటిలో ఉండ ఇద్దబొట్టువోలే ఇంటిలో నుండ ఆడుదాన వింత అడరి బాస నడవిలోన తపము నడబోదునను వింత జరభిధనము ఎందు కరచితి. హాయిగా ఇంట్లో కూర్చొని మీ నా అమ్మ చెప్పిందిగా తపస్సు చేసుకోమని. అలా తపస్సు చేసుకోకుండా పెట్టిన బుట్టిలాగా ఇంట్లో ఉండి కుదురుగా ఉండక ఆడదాని ఎంత విజృంభించి ప్రతిజ్ఞ చేస్తావా అడవిలో తపస్సు చేస్తానని. కనుక ఇంతటి కంటే తెగువ ఎవరిచ్చారు, ఎలా వచ్చింది? హరిదత్తుమే నీకు నమ్ముడి వడి ఉండ పరమేష్టి దత్తుమే బంటు చేసి దేవేంద్రు దత్తుమే నీ వేల కొనియుండ వరగేందు దత్తుమే ఉరుడుగు శశిదత్తుమే నీకు సంబపు లిడిగుండ ధననాదు దత్తుమే దాసు చేసి రవిదత్తుమే నీకు రమణుడుంగ అల కుబేరుడు నలకూబరు దత్తుమే మేలుకొని
మదన సంహరుడొక్కండు మాకు నలసి వచ్చురాడు అడవుగా కెట్టివారినై ఒరుల ఒక వ్రేల్మిడి తిరుల్ మరలు కొలిపి తివియమే దేవి నీ ఎత్తి దీముగలుగా. అమ్మాయి ఎవడు కావాలో చెప్పు, శివుడు కాక మిగతా వాళ్ళు చెప్పు. దేవి నీకు అమ్ముడు వడి ఉండేటట్లుగా, అంటే నీవు ఎలా అంటే ఎలా నువ్వు గీసిన గీత దాటకుండా ఉండేటట్లుగా ఉన్న విష్ణువుని తీసుకురామా. మీకు నీకు భార్య భర్తగా సేవకుణ్ణిగా చేసి బ్రహ్మను అప్పగించమా. నీకు దాస్యం చెయ్యటాన్ని దేవేంద్రుని పట్టుకురమ్మంటావా. వశపరచుకొని నాగరాజుని తీసుకురమ్మంటావా. పాదరక్షలు చెప్పులు మోసే ఇంద్రుని తీసుకురమ్మంటావా. నీకు దాసుణ్ణిగా చేసి కుబేరుణ్ణి తెమ్మంటావా. నీకు ప్రియమైనట్లుగా సూర్యుని తీసుకురమ్మంటావా. ప్రోత్సాహపరచి నలకూబరుణ్ణి తీసుకురమ్మంటావా. ఈశ్వరుడక్కడు మాకు వశపడి రాకపో. ఆయన విషయంలో మా దమ్ము లేదు. వస్తా రావచ్చు, రాకపోతే వాళ్ళందరినీ లాక్కురాగా. కనుక నీ వంటి వర ఉండగా ఇతను ఎదురుపెట్టిన వాళ్ళనైనా చితికలు వెర్రి ప్రేమను కలిగి మేము ఆకర్షించ లాక్కురాలేమా అన్నారు. అని అనేక ప్రకారంబుల తన్ను సిబ్బుద్ధి పలుకుతున్న వారి అందరూ కటాక్షించి చూచి కోపరస భరిత అంకుచ భ్రూలతారక్త నయనా స్ఫురిత అధర అగుచు గిరినంద పరిచ్ఛేదించి అని అనేక రకాలుగా తను అనునయిస్తున్న పలుకుతున్న వాళ్ళందరినీ క్రీగంట కోపంతో చూసి వంపబడిన బొమ్మ కనుబొమ్మలను వంచి భయం అన్నమాట. ఇలా చూస్తే కళ్ళతో చెలించిన క్రింది పెదవితో నొక్కిబట్టి తాట తెస్తా అన్నట్టు పార్వతి విభజించి వాళ్ళతో చెవుడు పడంగ నల్గడల జీరుదు నన్నొక విందు చేసి మీరని అంచు భుజ్జనములెన్నియు ఎన్నగనే నాకు ఈ భవనం ఈశ్వరుడ పతి ప్రాణం దేహం చిత్తవృత్తులను శివ పద పంకజార్పణము చేసిది పాసిది మీకు ఇంత థోన్ అన్నది. ఏదో మీరు చాలా కబుర్లు చెప్తున్నారు, ఏమేం చల్లవు. చెవులేర్పడేటట్లుగా 4 దిక్కులను పిలుస్తూ నన్నొక విందు చేసి మీరు అన్ని బుజ్జగింపులు పలకటం ఎందుకు? నాకు ఈ జన్మలో ఈశ్వరుడే భర్త. నేను నా ప్రాణాన్ని, శరీరాన్ని, మనోవ్యాపారాలను శివపాద పద్మాలకే సమర్పణ చేసి ఉన్నాను. ఇంతటితో మిమ్మల్ని వదిలేస్తున్నా, మీ సావండి అని తెగం పలికి మారు పలకక ఓడి గిరినంద తపోవనంబునకం పోవుటకు అందరూ సమ్మతి. కనుక ఆమె నిశ్చయించుకుంది, మనం అడ్డపడితే ఆగేది కాదు అనుకుంది, సాధిస్తుందామె అని అందరూ గమ్మున ఉండిపో. బాలవు నీకు నిప్పుట గోలు నీ తలం వెలిగైకొని పారమేదింపు వలదని బుద్ధులు చెప్ప పోయిన మా మాట దోవకయం ఏలిదము చేసి ఎస్సని పోయి దేని అక్కడ నీవ ఎరుగుదు నిన్ను వలాయముగా ఆగవచ్చును అంత బలవంతతన మాడు వారికి తగునే అన్నది తల్లిని కూడా. చిన్నపిల్లవు ఇప్పటి నుండి నీ తపం మొదలుపెట్టి చివరి వరకు సాగించడం సగత్. కొంత చెయ్యంగానే నువ్వు అలసట చేతి పరిగెత్తుకొస్తావు, నీ కోరిక తీరు. వద్దని బుద్ధులు చెప్పబోగా మా మాటలు వినకుండా మమ్ము చాలా తేలిక చేసి నిరాకరిస్తున్నా. అది నీకేం తెలుసమ్మా? నిన్ను బలవంతంగా ఆపటం కూడా మా వశం కాదు కదా. ఆడవాళ్ళకి ఇంతటి మన్మథ వ్యధ
తగదమ్మా అన్నారు. అనుచుండిరంత హిమవంతుండు నారదాదేశంబు తలచి. ఇంతలోక హిమవంతుడికి నారదుడు ఇదివరకే చెప్పాడు, నాయన నీ కూతుర్ని ఆయనకే ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని. హరినాక్షి తపోబలమున పరమేశ్వరు కూడబడై పరమార్థం అచ్చురుతరం తపమునకు అని స్థర శివయోగం అనిస్తర శివయోగంబు కాదే తగు ఫలమెందున్ అన్నారు. పార్వతి తపస్సు చేత పరమేశ్వరుణ్ణి పొందుతుంది, తప్పదు. ఎక్కడైనా గొప్పతనానికి తగిన ఫలం శివుడితో సవిస్తరంగా అంతకంటే ఇంకా గొప్పది ఎక్కడ దొరుకుతుంది ఎవరికైనా అని నిశ్చయించి తన నిజ తనయ తపోవనంబునకు జనుట కొడంబడి కలగా కూతుర్ని అడవికి తపస్సుకు పంపి పార్వతి జననీ జనకాది వృద్ధ జనంబుల వీడుకొని మహాహర్షంబున నిజ నివాసంబునకు జనుదెంచి గమన ఉద్యోగంబు చేసి కలగా వెళ్ళిపోవటానికి అన్ని ఏర్పాటు చేసుకోవాలిగా. మళ్ళా తన ఉండేటువంటి నివాసానికి వచ్చి ప్రయత్నానికి కావలసిన సరంజామా అంతా సిద్ధం. హారిని వచ్చెదే కానకుందపు ముసేయంబోధమంతున్ మురుగింబరుడు మామిడి నీవు క్రమ్మెరదవెనన్ ఓ జోషి అంచునున్నమా చిరభూతంబులు కౌగలించుకొను నాచే నాయుడుం కాక మద్గురు వృత్తప్పున సంగతిన్ త్వరగితే ఘోషావతి నీవు అనున్. హరిని అంటే ఒక లేడి జింక తపం చేయడానికి వస్తావా, నేను వెళ్తున్నా అని ఆడలేవిని లేడి నిమురుతూ అడి, ఓ మామిడి నన్ను పంపి నువ్వు ఇక్కడే హాయిగా ఉంటావా అని బొంగడ ఉండేటువంటి కొరమావిని అంటే కొత్త మామిడి చెట్టుని కౌగలి, వీణా నువ్వు నా చేతి నుండి వదిలి పెద్దది వర్తులాయనై నా సాంగత్యాన్ని వదిలేస్తావా అన్నది. మరియు చెలువ తన చెల్మి కత్తెల పిలిచి నాకు కూర్చులు గొమ్మలు ఎవ్వరీ కొమ్మలను వారు సేకొని భక్షింపవలయు వీని ప్రాతిగా అని అందర పట్టుపరచి పార్వతి తన చెలికెత్తలందరినీ పిలిచి మీలో నాకు అనుంగు చెలికెత్తెలెవ్వరు వాళ్ళంతా వీటనన్నిటినీ కూడా ప్రీతితో స్వీకరించి రక్షించాలి. ఇక్కడ నేను వేటిని పెంచుతున్నానో వాటినని అని అందరినీ అనునయంతో వశపరచుకొని ఏం చెప్పిందో తర్వాత. ఈ కలహంసి పెంపు మది నేరవుకి మయూర కపోతముల చేకొని పెంపు మీ కవచిల్కల పెంపు నీవు పెంపు మీ కోకిల నీవు పెంపు ఎలగోరట నీవు ఎదవెచ్చగొల్చి ఏనా కరకంటు తోడ్కొని భయమున క్రమ్మరి వచ్చునంత ఒక్కొక్కళ్ళకి అంపకాలు చేసేసి నేను ఆ గరళ కంఠుణ్ణి అతడి మదిలో మెచ్చుకొనేట్లుగా కొలిచి వేగంగా ఆయన్ని తీసుకువచ్చేంతలో నువ్వు ఈ కలహంసిని చక్కగా పెంచు, నువ్వు ఈ నెమలి పిల్లను ఆదరించి, నువ్వు ఈ చిలక జంటను పెంచు, నువ్వు ఈ కోకిలను పెంచు, నువ్వు ఈ లేత గోరింకను పెంచు అని ఒక్కొక్క దాసికి ఒక్కొక్క పని అప్పచెప్పేసి అని నియమించుతున్న తరి ప్రియవయస్సులైన రాజనందనలు తమ అందరకు వగ కలిగిన కన్యరింగి. అప్పుడు నియమిస్తున్న సమయంలో అనుగు చెరువులైన రాచకూతులు తమందరికీ దుఃఖం కలిగింక తర్వాత పొలయించి నీ చూపు అలతులగన గోరి కొని చూచు రాలేని కొదమలి కడు ముదురీతి నీ అడుగు పాడుగతికి రానని క్రాలి నడతు రాయంచలి భావించి నీ ముద్దు పలకుల మెయ్యిబడి బలబడగలతు రా చెలుకలివి
పాటించి నీ కేశపాశంబు మీదికి పొదివించు రానమ్మ దానిమ్మ పడుపులివి తరుణి వీనినింత మరపించి అనుపార పెనిచి నీవు ననగి పెనగి పెరిగి నేటి కెడదనింత నిర్మోహివై తెగ విడిచెదమ్మా మమ్ము విడిచెదేవి అన్నారు. ఏవమ్మా ఎంతో ప్రేమగా పెంచావు వీళ్ళందరూ. పార్వతి, ఈ రాచింక పిల్లలు తమ చూపులను ప్రసరింపజేసి నీ కన్నుల పరిమితులను చూడకూడదు. ఈ రాజహంస సుందరమైన నీ నడకను సరివచ్చేట్లుగా నడుస్తాయి. ఈ రాచిలుక ఏ ముద్దుల పలుకులు చక్కగా పలుకుతూ ఈ రాచ నెమలి గుంపులు నీ కేశపాశాలు ప్రమాణంగా తీసుకొని పురివిస్తున్నాయి. ఇలాంటి వీటిని ఇంత స్నేహంతో మరగి ఉండేట్లు చేసి ప్రీతితో పెంచి ప్రేమ పంచి నువ్వు వాటితో కలిసి మెలిసి పెరిగి ఇప్పుడు హృదయంలో ఎంత నిర్మోహమాటంగా మమ్మల్ని అందరినీ విడిచి వెళ్తావా, బంధాన్ని తెగజింపుకుంటావా అని అందరకు వగబు పుట్టించి మనసు గుదియం పలుకుతున్న చెలికత్తలం కనుగొని నగజ నగుచు వారినందరి పౌరజనంబుతోన వీడుకొని చతురికాధ్యాప్త సఖీజన పరివృతయైసని తపోవన ప్రవేశంబు చేసి అందరూ దుఃఖంలో కలిగి బాధపడుతుండగా కుంగేట్టుగా పలుకుతున్న చెలికత్తలను చూసి పార్వతి నవ్వుతూ వాళ్ళందరినీ పురజనులతో పాటే పంపేసి చతురిక మొదలైన అనుగు చెలులతో కూడి తపోవనంలో ప్రవేశించి ఏం చేస్తుందో రేపు తెలుసుకుందాం.